నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. కేవలము భక్తి కోసమే అవతరించిన విశేష రూప గుణ సంపన్నుడు కొలువైన దివ్యమైన పుణ్యక్షేత్రం అహోబిల ఆలయం అండి. ఇదేనండి అహోబిల ఆలయం. ధ్వజస్తంభము, ఆలయ గోపురము, అహోబిలం కృతయుగంలో అద్భుత అవతారం రూపమైన నరసింహస్వామి అవతారం అండి. ఇక్కడ ఉండటం దుష్ట శిక్షణ కోసం, తన భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఉగ్ర రూపంలో సగం నరునిగా సగం సింహంగా కలగలిపిన మహాద్భుత అవతారంగా ఉక్కు స్తంభంలో ఉద్భవించాడు నరసింహుడు. హిరణ్యకశిపుని సంహరించి ముల్లోకాలకు విముక్తి కలిగించాడు. అహోబిలం క్షేత్రంలో నిత్య కళ్యాణంగా విలసిల్లుతున్నాడండి నరసింహస్వామి. ఈ ఆలయము దట్టమైన నల్లమల అడవుల్లో ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా ఉంటుంది. ఇది దిగువ అహోబిలం అండి. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని రెండు ఉన్నాయి. ఈ శిల్ప సంపద బహు చక్కగా ఉందండి. దిగువ అహోబిలం ఆలయంలో నరసింహుడు ప్రహ్లాద వరదమూర్తిగా భక్తులకు ఆశీస్సులను అందిస్తున్నాడు. ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి, ఆండాల్, ఆల్వార్త సన్నిధానాలు కూడా దర్శనమిస్తాయి. ఈ పురాతన ఆలయంలో సువిశాల మందిరము, సుందరరాజ గోపురము అబ్బురపరిచే శిల్ప సంపద దివ్యానుభూతిని కలిగిస్తాయండి. అసలు ఈ శిల్ప సంపద చూస్తుంటే ఒళ్ళు పులకించిపోతుందండి. ఎంత అద్భుతంగా ఉంది అహోబిల పుణ్యక్షేత్రం. 10 చేతులతో శ్రీదేవి భూదేవి సమేతుడు కొలువైన జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తి మరొక ప్రత్యేకత. లోపల ఫొటోస్, వీడియోలు మనము తీయకూడదండి. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో మత్స్య, కూర్మ అవతారాల తర్వాత ఆవిర్భవించింది నరసింహ అవతారం. ఈ స్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత అహోబిలం శిఖరం చేరి ఇక్కడ స్థిర నివాసము ఏర్పరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరము కలిసి ఇలా వచ్చామండి. కోదండరాముని ఆలయం ఒంటిమిట్టకి వచ్చాము. ఒంటిమిట్ట చూసిన తర్వాత కడప చూసాము, తొలి గడప. తర్వాత అహోబిల పుణ్యక్షేత్రానికి వచ్చామండి. అప్పటికే దాదాపు సాయంత్రము అయిపోయింది. చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఈ అహోబిల పుణ్యక్షేత్రం ఎంత పెద్దదిగా ఉందో. చాలా అద్భుతంగా ఉందండి అహోబిల పుణ్యక్షేత్రం. అందరూ చూడదగిన పుణ్యక్షేత్రం ఇది. భీకరమూర్తి బలం చూసి అచ్చెరు పొందిన దేవతలు అహోబలం అంటూ అర్చించి ఆనంద పరవశులయ్యారు. అందుకే ఈ పుణ్యస్థలికి అహోబలం అని పేరు స్థిరమయ్యిందని, అదే కాలాంతరంలో అహోబిలంగా పరిణమించిందని చెబుతారండి. ఇక్కడ విజయస్తంభము ఉంది చూడండి. ఇది విజయస్తంభం. కింద అహోబిలంలోని విజయస్తంభం. ఇక్కడ నుంచి ఎగువ అహోబిలంకి వెళ్ళాలి. నంద్యాల జిల్లాలో ఈ ప్రముఖ నరసింహ క్షేత్రము 108 వైష్ణవ దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఎగువ అహోబిలంకి వెళ్ళే దారండి ఇది. దట్టమైన నల్లమల అడవులు. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంలో రెండిట్లో పూజలు అందుకుంటున్నారు స్వామి. ఎగువ అహోబిలంలో స్వామి స్వయంభువుడై వెలిశాడు. ఇక్కడ అమ్మవారు చెంచులక్ష్మిగా కొలువై ఉన్నారు. ఇదే అండి ఎగువ అహోబిలం. ఎంతో అద్భుతంగా ఉందండి. ఆ కొండల మధ్యలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన పట్టణం అండి ఇది. పవిత్ర క్షేత్రం.
అనేక కొండలు లోయలతో కూడిన తూర్పు కనుమలతో చుట్టబడి ఉంది. ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుండి 22 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉందండి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిల మఠం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కారణంగా ఇది ఒక పుణ్యక్షేత్రముగా పేరుగాంచింది. ఇలా వెళ్ళాలండి. అసలు ఈ కొండలు చూడండి, చెక్కలలాగా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. దాదాపుగా అప్పటికే చీకటి పడుతుంది. ఇలా కొద్దిగా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఎగువ అహోబిలం లోపలికి. ఇది ఇంకా ప్లేస్ ఎక్కువ అండి. ప్రశాంతమైన వాతావరణం, దట్టమైన అడవులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2 కొండల మధ్యలో పుణ్యక్షేత్రం. ఇది నరసింహ స్వామి విష్ణు అవతారమైన నారసింహుడు ఆరాధనకు ప్రధాన కేంద్రంగా ఇది ప్రసిద్ధి చెందిందండి. ఆయనతో పాటు ఆయన సహచరి అయిన ప్రత్యంగిరాదేవి అంటే లక్ష్మీదేవి అవతారం కూడా ఇక్కడ ఆరాధింపబడుతుంది. ఇలా లోపలికి వెళ్ళాలండి. ఎగువ అహోబిలంలో ఇలా నడుచుకుంటూ వెళ్ళి తర్వాత రైట్ తిరగాలండి. సెలయేళ్ళు కూడా ప్రవహిస్తున్నాయి ఇక్కడ. కోతులు చూడండి, చాలా జాగ్రత్తగా పర్సులు, బ్యాగులు అవన్నీ దాచుకున్నాము. ఇక్కడ వాటర్ కూడా చూడండి, కొండపై నుంచి సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి. ఇలా లోపలికి వెళ్ళాలి. లక్ష్మీ నరసింహస్వామికి అంకితమైన 9 హిందూ దేవాలయాలు పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇలా లోపలికి వెళ్ళాలండి. ఇది కూడా పెద్ద ఆలయం అండి, ఎగువ అహోబిలం. ఈ లోయలో మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయం లోపలికి వెళ్ళి వచ్చి స్వామిని దర్శనం చేసిన తర్వాత ఇక్కడ అందరము టీ తాగామండి. టీ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చాలా బాగా ఉంది టీ. పొగమంచులాగా ఉంది చూడండి, అప్పటికే చీకటి పడుతుంది కాబట్టి. ఈ క్షేత్రానికి అనేక ప్రాంతీయ వంశాల నుంచి చారిత్రక ఆశ్రమం లభించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరము ఇలా టీ తాగుతున్నాం చూడండి. ఇక్కడ సాయం సమయంలో టీని ఆస్వాదిస్తున్నాం స్వామివారి పుణ్యక్షేత్రంలో.